మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం జాంకాయ జ్యూస్ లేదా గోవా జ్యూస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సినవి ముగ్గిన జామకాయలు, కొద్దిగా నీరు, తేనె ఒక 2 టీ స్పూన్స్. తేనె ఇష్టం లేని వాళ్ళు పంచదార కూడా వాడచ్చు. ఇప్పుడు జాంకాయ స్కిన్ పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద ఇలా పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని జ్యూసర్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్స్, 1 టీ స్పూన్ చాలండి, హనీ వేసుకుని మళ్ళీ ఇంకొకసారి బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ జ్యూస్ని స్టెయిన్ చేసుకోవాలి ఒక గిన్నెలోకి. స్టెయిన్ చేసుకున్న జ్యూస్ని గ్లాస్లోకి తీసుకుందాం, సర్వింగ్ గ్లాస్లోకి. తేనె పైన గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోవా జ్యూస్ లేదా జాంకాయ జ్యూస్ రెడీ.